పోలీస్ స్టేషన్లో మనం వీడియోస్ తీయచ్చా, ఏ విధంగా తీయచ్చు, తీయచ్చా తీయకూడదా అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా ఏ ప్రభుత్వ బంగ్లాలో అయినా సరే, ఎక్కడ ఏ ఆఫీసులో అయినా సరే మనం వీడియోస్ తీయచ్చు. దీనికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం మనం తీయచ్చు. అయితే వాళ్ళకి మనం ఇంటిమేషన్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుని కూడా చేయొచ్చు. వాళ్ళకి అయితే తెలియచేస్తే ఇంకా మంచిది. రూల్ ప్రకారం మనం ఏ ప్రభుత్వ ఆఫీసులో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం వీడియోని తీయచ్చు. దీనికి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం మనము తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, పబ్లిక్ అంటే మన కోసం పనిచేస్తూ ఉంటాయి కాబట్టి మన కోసం పనిచేసే ఆఫీసుల్లో మనకి ఏదైతే చట్ట ప్రకారం తీర్చుకునే అర్హత, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకునే అర్హత మనకి ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకేమైనా సలహాలు కావాలన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. నా పేరు ఎర్రగూడి అంజిరెడ్డి, లీగల్ సలహాదారుని. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా లీగల్ పరంగా పిన్ చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఎవరైనా సరే, మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక పోలీసులు దౌర్జన్యంగా రకరకాలుగా మాట్లాడతారు అని ఉన్నా కానీ, పోలీస్ స్టేషన్లో పోలీసులు మిమ్మల్ని ఫోన్ చేసి పిలిచినప్పుడు మీరు కంపల్సరీగా అక్కడ ఏం జరుగుతుందన్నది ఒక ఎవిడెన్స్ కోసం మీరు కంపల్సరీగా వీడియో తీసినట్లయితే అది ఒక ఎవిడెన్స్గా మీకు ఉపయోగపడుతుంది. దాన్ని మీరు మంచిగా ఫర్దర్గా ఎవరైనా తప్పుగా మాట్లాడినా కానీ, మిమ్మల్ని కొట్టినా కానీ యూజ్ చేసుకోవచ్చు.